సార్ డాక్టర్ గారు జనరల్గా కొంతమంది ఏదర్ అంటే మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటేక్ చాలా తీసేసుకుంటూ ఉంటాం. అంటే ఒక పద్ధతి పాడు లేకుండా తినేవాళ్ళని తాగేవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ చాలా గట్టిగా తిన్నాం అనుకోండి, సే లంచ్ చేయడం అనేది డెఫినెట్గా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, ఎందుకంటే ఆకలేదు. ఇటువంటి సందర్భంలో చాలామంది టైం పాటిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా తినేయాలి అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఆకలి వేసినా వేయకపోయినా నేను ఒక టైం పాటిస్తాను కాబట్టి ఎంతో కొంత తినేయాలి. ఈ కాన్సెప్ట్ కరెక్టేనా? దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ కాన్సెప్ట్ ప్రాబ్లం ఏం లేదు, కానీ మీరు చెప్పిన దానిలో చాలా వరకు వాస్తవం అయితే ఉంది. ఎస్ సార్. ఏంటంటే టైం మంచిగా ఉన్నప్పుడు మనం టైంకి టు టైం తింటే దాని తగ్గట్టు డైజెషన్ కూడా దానికి సర్కేడియన్ రిథమ్స్ అంటారు. ఎస్ సార్. అంటే మనిషి ఒకటి అలవాటు పరుచుకుంటే దాని తగ్గట్టు లోపల ఉన్న బాడీ సిస్టమ్స్ కూడా దాని తగ్గట్టు అలవాటు పడతాయి. అవునండి. సో డైలీ ఒకే టైంకి ఒకే అమౌంట్ తీసుకున్న వాళ్ళకి అది డైజెషన్ ప్రాసెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ యూజువల్లీ తక్కువగా ఉంటాయి. ఎస్ సార్. సో ఎప్పుడైతే రిథమ్ బ్రేక్ అవుతుందో, అంటే ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ, ఒకసారి స్పైసెస్ ఎక్కువ, ఒకసారి హైలీ కాన్సన్ట్రేట్ షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు దాని తగ్గట్టు డైజెస్టివ్ సిస్టమ్ సడన్గా మారిపోయే అవకాశాలు తక్కువ. ఎస్ సార్. సో దాని తాలూకా కొంచెం ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అవి మరీ క్రానిక్గా మారుతున్నప్పుడు సివియర్ ప్రాబ్లమ్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎస్ సార్. అండ్ సార్ నవేడేస్ మీరు చూస్తున్న ఇప్పుడు పేషెంట్స్లో ఎక్కువ శాతం మంది ఏ వయసుల వాళ్ళు ఉన్నారు? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఏ వయసుల వాళ్ళు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినటువంటి దృష్ట్యా? ఒక 15 ఏళ్ల పైబడి మీరు ఎంతోమంది పేషెంట్లను ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నవేడేస్ అని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు కానీ, ఇప్పుడున్నటువంటి జాబ్ ఎన్విరాన్మెంట్ కానీ, టైమింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి, మనకు తెలియదు కాదు. సో ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే ఒక వయసు దాటిన తర్వాత, అంటే 55-60 దాటిన తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి యూజువల్గా కామన్. ఎస్ సార్. ఆ కామన్ సెట్ ఆఫ్ పీపుల్ అట్లానే ఉన్నారు. బట్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న సమస్యలు ఏంటంటే యంగ్ పీపుల్లో కూడా ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఆ సెట్ అట్లానే ఉంది, బట్ ఈ సెట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఆ సెట్ ఎలా ఉందంటే వాళ్ళు వయసు రీచ్ వాళ్ళకి వస్తుంది. ఆబ్వియస్లీ 15 to 30 ఈ రీజన్ లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న కొందికి పెరుగుతుంది. 15 to 30 years మధ్యలో వాళ్ళు. ద రీజన్ బీయింగ్ సార్ టైం అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేకపోవటము, ఆహారపు అలవాట్లు మారిపోవటము. ఎస్. సో ఇవన్నీ కారణాలు. అండ్ సార్ కంపారిటివ్లీ మేల్స్ అండ్ ఫిమేల్స్ తీసుకుంటే కనుక ఎవరికి ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు మీరు చూస్తున్న కల్లా? అలా ఏం లేదు, ఇద్దరికి కామన్ గానే ఉంటాయి. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ డైలీ అలవాట్లను బట్టి, యాక్టివిటీస్ని బట్టి ఎవరికైనా వచ్చే అవకాశాలు కామన్ గానే వస్తున్నారు జనం. అయితే జెనెటిక్ జెండర్ బయాసెస్ అనేది గ్యాస్ట్రిక్ సిస్టమ్ కి లేదు. సార్ డాక్టర్ గారు జనరల్గా నవేడేస్ చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. ప్రతిదీ కూడా హోమ్ రెమెడీ కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు వాట్సాప్లో వచ్చి ఒక పోస్ట్ చూసి ఇన్స్పైర్ అయిపోయి అంటే చాలా చాలా డైట్ ప్లాన్లు వచ్చేస్తున్నాయి. సో ఓన్లీ మీరు 12 hours తినేసి మిగతా 12 hours పొట్టను ఖాళీగా వదిలేయండి, లేదా ఫ్యాట్ ఎక్కువ తీసుకోండి, పొద్దున్నే లేచిన వెంటనే కొబ్బరి నూనె మాత్రం తాగండి, ఇలాంటివి చాలా చాలా వింటున్నాం. అండ్ ఫ్రూట్స్ మాత్రం తినండి ఒక వారం రోజులు, ఒక వారం రోజుల పాటు ఓన్లీ రైస్ మాత్రం తినండి, ఒక వారం రోజుల పాటు లిక్విడ్స్ మీద ఉండండి. ఇవన్నీ ఏంటి సార్, ఇవి పాటించచ్చా? ఇవన్నీ ఏమైనా ఎంట్రాలజీకి సంబంధించి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటాయా ఏంటి సార్? సో డైట్ ప్లాన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే మీరు చెప్పిన వాటిలో సగం పాటించేవి ఉన్నాయి, సగం పాటించకూడనివి కూడా ఉన్నాయి. ఎస్ సార్. సో ఎప్పుడైనా కంప్లీట్ చేంజ్ ఆఫ్ డైట్ అంటే నార్మల్గా రోజు తీసుకునే డైట్ కన్నా చాలా వేరియేషన్, అంటే ఫర్ సపోజ్ ఈరోజు నార్మల్ డైట్కి రేపు 1-2 eggs తీసుకోవటము, లేదు వెజిటేరియన్ తీసుకోవటము, దట్ ఈస్ నార్మల్ డీవియేషన్. అట్లా కాకుండా కంప్లీట్ డీవియేషన్ అంటే ఫర్ సపోజ్ మీరు చెప్పినట్టు ఓన్లీ కొబ్బరి నూనె తాగటం అనో, లేదా ఓన్లీ ఫ్యాట్ తీసుకొని ఉండటం అని, దీస్ ఆర్ అంటే ఇవన్నీ డైట్స్ కూడా ప్రిస్క్రైబ్డ్ డైట్స్ ఉన్నాయి. కిటోటిక్ డైట్ అని చెప్పేసి ఇవన్నీ ఎగ్జాక్ట్లీ సార్. సో ఇవన్నీ బట్ దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఇవి స్టార్ట్ చేయటం అనేది చాలా చాలా డేంజర్. వాటి తాలూకా ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్.
మన ఎఫెక్ట్స్ చూసినంత ఇంట్రెస్ట్గా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడము. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తాలూకు గ్యాస్ట్రెంటాలజిస్ట్కో లేదా డైటిషియన్కో తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి డైట్స్ చేసే ముందు ఎవరిని కాదు ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పను, కానీ చేసేవాళ్ళు ఖచ్చితంగా అండర్ డాక్టర్ అబ్జర్వేషన్లోనే చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా దాన్ని ఇమీడియట్గా బ్రేక్ చేయటమో లేదా దాన్ని మాడిఫై చేసుకోవటం అనేది వీలు ఉంటుంది. ఎస్ సార్. సో అందుకని డైట్ పాటించే వాళ్ళు ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించి చేస్తే బెటర్, కంపల్సరీ. ఎస్ సార్. సార్ ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీలో సర్జరీ స్థాయి వరకు కూడా ఎందుకు వచ్చేస్తుంది? మీరు ఆల్రెడీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చేస్తున్నారు. సో అంటే అసలు పొట్టకొచ్చే ప్రాబ్లము సర్జరీ స్థాయికి ఎందుకు వెళ్ళిపోతుంది? అంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి పొట్టకి? సర్జరీ చేయవలసిన సమస్యలు అంటే ఆ సివియారిటీ అని అనుకోకండి. అట్లా అని మెడికల్గా చేసే ఓన్లీ ఏం సివియర్ కాదు అని చెప్పేసి ఏం కాదు. ఎస్ సార్. ఒకసారి క్యాన్సర్ చేయి దాటిపోతే వాటికి కేవలం మెడిసిన్స్ పెడతాం, అట్లానే అది సమస్య తక్కువ అని కాదు కదా. సో ఏంటంటే కొన్ని సమస్యలు మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అవుతుంటాయి, కొన్ని సమస్యలు మెడిసిన్స్ ద్వారా ట్రీట్ అవ్వవు. ఎస్ సార్. అంటే మెడిసిన్స్ ద్వారా పూర్తి స్థాయి ఫలితం రాకపోవచ్చు, ఆర్ దానికి అసలు మెడిసినే లేకపోయి ఉండొచ్చు. అవును, అంతే కదా సార్. ఓకే, సో అలాంటి వాటికి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ కొన్ని సమస్యలు ఎట్లా అంటే ఎపెండిసైటిస్ అవ్వనివ్వండి, క్యాన్సర్స్ అవ్వనివ్వండి, ఆర్ కొన్ని వేరే హెర్నియాలు అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం. ఎనటామికల్గా వచ్చిన సమస్యలు మేజర్గా సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లా అది కాకుండా ఇన్ఫెక్షన్, చిన్న స్థాయి ఇన్ఫెక్షన్స్ ఎర్లీ స్టేజ్లో ఆర్ గ్యాస్ట్రిక్ సమస్య, ఎర్లీ యాసిడిటీ సమస్యలు, ఇవన్నీ యూజువల్గా 99% మెడిసిన్స్ ద్వారానే తగ్గుతాయి. ఎస్ సార్. సార్ డాక్టర్ గారు జనరల్గా అంటే జనరల్ కండిషన్లో చూస్తే కనుక క్యాన్సర్స్ అని చెప్పేసి అన్నారు. పొట్టకు వచ్చేటువంటి క్యాన్సర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని గుర్తించడం ఎలా? మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏదో సంథింగ్ పొట్టలో ప్రాబ్లం వచ్చాడు, ఏదో జీర్ణశక్తి సరిగ్గా లేదు, లేకపోతే రెగ్యులర్గా మోషన్స్ వెళ్ళిపోతున్నాయి, ఇలాంటి ఏమన్నా సీరియస్ విషయంతో వచ్చినప్పుడు అది క్యాన్సర్కి లీడ్ అవుతుందా? క్యాన్సర్ సమస్యలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి పొట్టకు సంబంధించి? క్యాన్సర్ ఇన్ని రకాలని కాదు, కానీ దాన్ని ఏ పార్ట్లో వచ్చింది అన్న దాన్ని బట్టి దాని సమస్యలు అంటే దాని సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మెజారిటీ గట్లో వన్ మేజర్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ బ్లీడింగ్. మ్యూకోజాలో ఎప్పుడైనా స్టార్టింగ్ ఫ్రమ్ ఈసోఫాగస్ టు యానస్ ఏ పార్ట్లో క్యాన్సర్ వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది దాని ఫస్ట్ అండ్ మెయిన్ లక్షణం. ఓకే, అంటే ఇన్నర్ బ్లీడింగ్, లోపల బ్లీడింగ్. ఎస్ సార్. సో ఆ ఇన్నర్ బ్లీడింగ్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవటం అనేది మనకి మెయిన్ థింగ్. సో అప్పర్ పార్ట్లో అంటే ఈసోఫాగస్లో కానీ స్టమక్లో కానీ బ్లీడింగ్ కిందకు వచ్చేటప్పటికి నల్లగా అయిపోతుంది. దాన్ని మనం వైద్య భాషలో మెలినా అంటాము. సో మన మోషన్ ఎప్పుడైనా నల్లగా అవుతుంది అనుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లీడింగ్ పైన ఆహార నాళంలో కానీ పొట్టలో కానీ సంథింగ్ ప్రాబ్లం ఉంది. అది క్యాన్సర్ అవ్వాలని అవసరం. అంటే మోషన్ ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ కలర్ లో అవ్వకూడదు ఎవరికి. యూజువల్గా బ్లాక్ అవుతుంది అంటే ఎక్స్పెషల్ కొన్ని వేరే కండిషన్ అంటే ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ తీసుకునే వల్ల కూడా అవ్వచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇట్ కుడ్ బి బ్లీడింగ్. అట్లా కాదు, కొంతమంది మోషన్లో రెడ్గా యాజ్ ఇట్ ఈస్ బ్లీడింగ్ తెలిసిపోతుంది. మనం ఏమనుకుంటామంటే అదే పైల్స్ ఏదో అనుకుంటాం. అట్లా అన్ని పైల్స్ అవ్వకపోవచ్చు. అండ్ ఈ కాలంలో క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఒకసారి డాక్టర్ గారి దగ్గర చూయించుకోవాల్సి ఉంటుంది. అది క్యాన్సరా లేదా పైల్సో ఏ ఫిషరోనా అది తెలుసుకోవాలంటే అది డాక్టర్ దగ్గర మాత్రమే చూసి చెప్పగలిగే అంశం. ఇది ఒక మెయిన్ సమస్య. ఇవి కాకుండా క్యాన్సర్ ఎట్లా ఇంకా వేరే లక్షణాలు ఏంటంటే ఆకలి సరిగ్గా వేయకపోవటం, లేదా ఆకలి తగ్గిపోవటము, బరువు తగ్గిపోవటం సడన్ గా. అంటే ఒక 3 నెలల్లో సడన్ గా మనం 70 కిలోలు ఉంటే 60 కిలోలకి పడిపోవటము, పొట్ట సడన్ గా ఉబ్బరం, సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ డిస్టెన్షన్ రావటము, తిన్నది అడ్డుపడిపోవటము. సో ఇవి అంటే మింగుడు పడటం కానీ పొట్టలో అడ్డుపడిపోవటం కానీ, లేకపోతే మోషన్ సరిగ్గా కిందకి రాకపోవటము,
ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రిలేటివ్ సిమ్టమ్స్. ఓకే, 100%లో ఉండవు, అట్లీస్ట్ 50 to 60% ఇవి ఉండవు. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఫైండ్ అయ్యే సిమ్టమ్ ఏంటంటే బ్లీడింగ్. ఎస్ సార్, ఆ బ్లీడింగ్ కూడా మోషన్ రూపంలో తెలుస్తుంది, అది కూడా బ్లాక్ కలర్లో అంటే ఉంటే డైలీ మనం మోషన్ మనం చూసుకుంటే మనకి చాలా వరకు ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసే అవకాశాలు ఉంటాయి. ఉంటాయండి. డెఫినెట్లీ డాక్టర్ గారు.